ఈరోజైతే మేము డే 3 ఇది. డే 3లో మేము లాడా బుద్ధ అనేది అయితే మేము చూపిస్తాము. ఇగో టుక్టుక్ ఎక్కి వెళ్తున్నాము. టుక్టుక్ ఇక్కడ మొత్తం హోలీ, మొత్తం వాటర్ వేసుకుంటున్నారు. ఫైనల్ గా అయితే గాయస్ మనమైతే బుద్ధ టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ ఒక 50 మీటర్స్ ఉంటది. నేను మీకు ఈరోజు బుద్ధ అనేది ఏంటో మీకు చూపిస్తాను. పటాయిలో చాలా అంటే ఈరోజు సోంక్రీన్ అనే ఫెస్టివల్ ఉండడం వల్ల మనం ఎటువైపు అయితే వెళ్ళలేకపోతున్నాము. రోడ్ మీద వచ్చినప్పుడల్లా వాటరే పడుతున్నాయి. అందుకని మేము ఇలాగలో తప్పించుకొని ఈరోజు వచ్చాము. ఈరోజు ఆల్రెడీ మేము వచ్చి కూడా 3rd డే. బట్ ఎటు ఒక కొరల్ ఐలాండ్ ఒకటి కవర్ చేసాము. రేపు మీకు టైగర్ పార్క్ అనేది చూపిస్తుంది. ఈరోజు మనం అయితే బుద్ధ అయితే చూద్దాము రండి. అయితే మనకి బుద్ధ అవుపడుతున్నారుగా, బుద్ధ టెంపుల్ కి అయితే వచ్చాము. ఇది బ్యాంకాక్ లో కుమారి 21F. ఇక్కడే అసీన్ బ్యాంకాక్. ఇది అది అయితే బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాం. మనము పైకి అయితే వెళ్ళి చూసాం రండి. బుద్ధ యాక్చువల్ అయితే చాలా వాటికి అయితే ఈరోజు తగ్గిపోయారు. ఎందుకంటే చాలా మంది ఈరోజు బంద్ అండ్ ఫెస్టివల్ ఉన్నది. ఫెస్టివల్ చాలా మంది ఏంటంటే బయటికి రావట్లేదు. మొత్తం వాటర్ కొట్టుకుంటా అక్కడ రోడ్స్ మీదనే ఉన్నారు. పైన వచ్చేసి వ్యూ పాయింట్ అనేది అయితే లాడా బుద్ధది అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి మనకి కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే థాయిలాండ్ వ్యూ పాయింట్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా అవపడుతుంది. ఇవి ఏంటంటే డబ్బులు చాలా మంది కట్టారు కదా, వాళ్ళ మొక్కుబడులు ఏమైనా అంటే నెరవేరుతాయని చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళ తాయి వల్ల నమ్మకము. ఇక్కడ చాలా బాగుంది. గోల్డ్ టైప్ మొత్తం కోటింగ్ వేసేసి ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని ఇక్కడ అమౌంట్ వేసుకొని మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నది. ఇవేంది మొత్తం ఇగో తాయి కరెన్సీ. అక్కడక్కడ ఏంటంటే వేరే యూఎస్ మన తెలుగు వాళ్ళ కరెన్సీ కూడా ఉన్నాయి. వీళ్ళ నమ్మకం ఇక్కడ అంటే మొక్కుతే నెరవేరుతుంది అనేది తాయి వాళ్ళ నమ్మకము. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. మొత్తం గోల్డ్ కోటింగ్ వేసేసారు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది మెయిన్ స్టాచ్యూ లాడా బుద్ధ. మనకు చాలా మూవీస్లో మన కుమార్ 21Fలో కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ ఒక సాంగ్ మొత్తం టోటల్ ఓవరాల్ సాంగ్ మొత్తం ఇక్కడ తీసేసిండ్రు. ఇది మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం గోల్డ్ అంటే ఇక్కడ ఉన్న కాయిన్స్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఒక ట్రీ టైప్ చేసేసి మొత్తం ఇది చేసేసారు. ఇక్కడ నుండి మనకి చూసినట్టయితే థాయిలాండ్ బీచ్ వ్యూ అనేది అయితే చాలా బాగా అవపడుతుంది. నేను బీచ్ వ్యూ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు వచ్చింది అక్కడ లాస్ట్ కార్నర్లో అవపడుతుంది కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నది ఆ వ్యూ పాయింట్ కోసమే. ఇక్కడ నుండి బీచ్ చాలా అంటే చాలా క్లియర్గా అవపడుతుంది. ఇది మొత్తం స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ నుండి మీకు ఓవరాల్గా చాలా పెద్ద టెంపుల్. ఇది చాలా బాగున్నది. చాలా మన కంట్రీస్ నుండి యూఎస్ నుండి ఫారెన్ నుండి చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడ నుండి. వీళ్ళందరూ కొంతమంది మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అనేది చాలా బాగా పడుతుంది చూడండి. బీచ్ రోడ్ ఇది మొత్తం థాయిలాండ్ మొత్తం ఓవరాల్ మన పటాయా సిటీ. ఇక్కడ నుండి కోరల్ ఐలాండ్ కూడా చాలా బాగా అవపడుతుంది చూడండి. ఇక్కడ నుండి ఓవరాల్ మొత్తం బీచ్ అటు మీకు కార్నర్లో మొత్తం ఆ దూరం అవపడుతుంది చూడు, మొత్తం అది బీచ్. ఇది బీచ్ నుండి ఇక్కడైతే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఈ ఫ్లవర్స్లో బుద్ధ అంటే స్టాచ్యూ ముందు నుండి మనకి ఫ్లవర్స్ అనేది అయితే ఒక చిన్న స్టాచ్యూలో నుండి పెడతారు. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తము వాటర్ అని మనీ ప్లాంట్ అది మనీ ఇట్లా పెట్టడం చాలా వీళ్ళ ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ నిష్ట ఉంటారు. అది ఏమైనా టచ్ చేసినా చెప్పులు వేసుకొని రావద్దు ఇక్కడ నుండి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు ఇక్కడ. ఈ టెంపుల్కి రావడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఏముండదు. మన వాకింగ్ స్ట్రీట్ నుండి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అంతే. ఎవరైనా రావాలంటే మా అంటే ఒక 40 రూపీస్ ఎంతో ఎంట్రీ టికెట్ అయితే అక్కడ చేస్తారు అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇక్కడ శాంక్రీ జరగడం వల్ల చాలా అంటే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా బాగుంది. మనకి ఇండియన్లో హోలీ ఎలానో ఇక్కడ వీళ్ళకి అలాగా ఓన్లీ ఇక్కడ కలర్స్ కాకుండా మన ఐస్ క్యూబ్స్లో వాటర్ వేసేసి మీద చల్లుతారు. అది ఇండియన్స్ లేదు వాళ్ళు లేదు అంతా.